ఓకే. కొత్త వాళ్ళు కొందరు వచ్చారు కాబట్టి ఒక 2 minutes ఇచ్చేసి క్లాస్కి వెళ్ళిపోతాం. ఓకే. సో పవర్ బిఐ డెస్క్టాప్ అంటే ఏంటి, వాట్ ఈజ్ పవర్ బిఐ ఇంట్రడక్షన్, డేటా విజువలైజేషన్ ఇన్ రిపోర్టింగ్. అలాగే ఇందులో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. బిజినెస్ ఇంటెలిజెన్స్, ఇందులో ట్రెడిషనల్ బిఐ ఉంది, సెల్ఫ్ సర్వీస్ బిఐ ఉంది. ఓకే అండి. పవర్ బిఐలో 3 ఉన్నాయి అనమాట. సో బిఐ అంటే ఇదివరకు మనం క్రిస్టల్ రిపోర్ట్స్ వాడాం, అలాగే డేటా రిపోర్ట్స్ వాడాం, చాలా వాడాం రిపోర్ట్స్. థర్డ్ పార్టీ టూల్స్ చాలా ఉన్నాయి. మీకేమైనా తెలుసా అసలు రిపోర్టింగ్ అంటే ఏంటో? రిపోర్టింగ్ టూల్స్ ఏమైనా తెలుసా మీకు అసలు? SSRS. ఓకే. SSRS మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్. ఒకళ్ళు చెప్పారు. ఇంకెవరికైనా తెలుసా? మీకు ఏమన్నా నన్ను చెప్పుకుంటారు. కాగ్నాక్స్ ఉందండి, ట్యాబ్లెట్ ఉంది, క్లిక్ వ్యూ ఉంది, మై రిపోర్ట్స్ ఉంది, చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ శాప్ బిఐ టూల్స్ ఉన్నాయి, అలాగే బిగ్ డేటా, చాలా అన్ని చాలా ఉన్నాయి అనమాట మార్కెట్లో. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ టూల్స్. ఏదైనా మైక్రోసాఫ్ట్ టూల్ ఒకసారి మార్కెట్లో వచ్చిందంటే అది అలా పాతుకుపోతుంది. మీకు అందులో ఫెయిల్యూర్ అనేది ఉండదు. కాకపోతే ఫెయిల్యూర్ అయితే ఓవర్కమ్ చేయడానికి కొత్త కొత్త మోడిఫికేషన్ చేసి ఆ వెర్షన్స్ కొత్తవి దింపుతాడు. ఓకే. ఆ వెర్షన్స్ కొత్తవి దింపి దాన్ని మోడిఫై చేసేస్తాడు. మైక్రోసాఫ్ట్ విండోస్ ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు ఏమైనా పడిపోయిందండి అది. మైక్రోసాఫ్ట్ .NET వచ్చింది, ఏమైనా పడిపోయిందండి అది. అలాగే ASP.NET వచ్చింది, పడిపోలేదు కదా. సో మైక్రోసాఫ్ట్ లో వచ్చిన ఏ టూల్ కూడా పడిపోలేదు. సీక్వెల్ సర్వర్ వచ్చింది, పడిపోయిందండి, పడిపోలే. అలాగే సీక్వెల్ DBA వచ్చింది, డెవాప్స్ వచ్చింది. ఓకే. సో మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన ఏ సాఫ్ట్వేర్ కూడా ఇంతవరకు మార్కెట్లో ఫెయిల్యూర్ కాదు. అంటే అది ఏమవుతుందంటే ఫెయిల్యూర్ అవుతే అయ్యేటప్పుడు వాడిని ఏం చేస్తాడంటే వాడు మోడిఫై చేస్తాడు, కాంపిటేటర్కి కాంపిటేషన్ వచ్చేలా చేస్తాడు. ఓకే. అలా చేయటం వల్ల వాడు నిలబడిపోతాడు. వాట్ ఈస్ ద రిపోర్టింగ్ సాఫ్ట్వేర్? Reporting software connects with data sources, gather information and provide insight in the form of graphic and chart based on the input data. Okay. The application usually come in a business intelligence suite. The report tools help to decision making, processing, detailed insights will give you more visibility over the data. A reporting tool presents the data in an attractive manner. By representing the data in attractive manner, these tools make the data more readable, useful and presentable. Okay. So ఇది ఒక డెఫినేషన్ అన్నమాట. రిపోర్టింగ్ ఫర్ బిజినెస్ ఇంటెలిజెన్స్, విజువలైజేషన్ అండ్ రిపోర్టింగ్, సెల్ఫ్ సర్వీస్ బిఐ, ఎంటర్ప్రైజెస్ బిఐ, అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ రిపోర్టింగ్, ఫైనాన్స్ రిలేటెడ్ రిపోర్టింగ్. ఓకే. Generally, it is considered that reporting tool and business integration softwares are the same, but there is a difference between two. Okay? ఇక్కడ థర్డ్ పార్టీ రిపోర్టింగ్ ఏమని చెప్తాను చూడండి. జ్యూస్ బాక్స్ ఉంది, ఫినాన్స్ రిపోర్ట్ ఉంది, ఎక్స్ప్లెనేట్ ఉంది, మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ ఉంది, జూహో అనలిటిక్స్ ఉంది, ఓర్బిఐ ఉంది, శాప్ క్రిస్టల్ రిపోర్ట్స్ ఉంది, డేటా డాగ్ ఒకటి ఉంది, అదే గుడ్ డేటా ఉంది. ఇలాగ చాలా ఉన్నాయి ఈ రిపోర్టింగ్ టూల్స్ మార్కెట్లో. సో అన్నిటికన్నా బెస్ట్ ప్రైస్ ఏంటంటే పవర్ బిఐ. ఓకే. సో ఇది మనం నేర్చుకోబోతున్నాం ఇక్కడ. ఈ పవర్ అజూర్ కనెక్ట్ చేసుకోవచ్చు, బిగ్ డేటా కనెక్ట్ అవ్వచ్చు. బిగ్ డేటా అనేది ఏంటంటే ఫైల్ ఫార్మేట్ సంబంధించి బిగ్ డేటా వాడతాం. మరి పవర్ బిఐలో ఫైల్ వాడుకోవచ్చు, టేబుల్స్ వాడుకోవచ్చు, స్ట్రక్చర్ డేటా వాడుకోవచ్చు, అన్స్ట్రక్చర్ డేటా కూడా వాడుకోవచ్చు. స్ట్రక్చర్ డేటా అంటే ఎనీ డేటా బేసిస్.
అన్స్ట్రక్చర్ డేటా అంటే ఇప్పుడు టెక్స్ట్ ఫైల్ ఉందండి, టెక్స్ట్ ఫైల్లో డేటా ఉంటుంది, అది టేబుల్ ఫార్మేట్లో ఉండదు. సో అది అన్స్ట్రక్చర్ ఫార్మేట్. అది ఎక్సెల్ ఉంది, అది సెమీ స్ట్రక్చర్ ఫార్మేట్. ఓకే. సో ఇలాగా డిఫరెంట్ సోర్సెస్ నుంచి కనెక్టర్స్ ద్వారా 120 పైన సోర్సెస్ కి కనెక్ట్ అయ్యి, ఓకే, కస్టమ్ విజువల్ చేసుకుంటూ ఎడాక్ రిపోర్ట్ తయారు చేసుకుంటూ, అలాగే ఇది బిగ్ డేటా సపోర్ట్ చేస్తుంది, ఆల్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది, రోబస్ట్ సెక్యూరిటీ ఉంటుంది ఇందులో, ప్రిపరేషన్ అనాలిసిస్ మల్టీ లాంగ్వేజ్ కూడా మనకి పవర్ బిఐలోకి మొన్న వచ్చినటువంటి దాంట్లో యాడ్ చేశారు. ఓకే. సో ఇది ఒక ఫ్రీ టూల్. పవర్ బిఐ అనేది అది ఒక ఫ్రీ టూల్. పవర్ బిఐ ప్రో అనేది పర్ యూజర్ పర్ మంత్ $9.99. అదే ప్రీమియంకి వస్తే $4,995 డెడికేటెడ్ క్లౌడ్ స్టోరేజ్ కోసం వాడు. అదే ప్రీమియంలో పర్ యూజర్ వచ్చి $20 పర్ యూజర్ పర్ మంత్. ఓకే. సో ఇందులో 3 వెర్షన్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు క్లౌడ్ బేస్డ్ డేటా ఇంటిగ్రేషన్ అంటున్నాం. క్లౌడ్ అంటే ఏంటండి అసలు చెప్తారా? క్లౌడ్ అంటే ఏంటో ఎవరికైనా తెలుసా? క్లౌడ్ అంటే ఏంటో ఎక్కడి నుంచైనా మనము డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. ఆన్ ప్రెమైజ్ కాదు. ఓ సూపర్. సో ఈ క్లౌడ్ అనేది ఏంటంటే అది 24/7 365 days పనిచేస్తుంది. అది ఎప్పుడు కూడా జీరో, అసలు డౌన్ టైం అన్నది ఉండదు. డౌన్ టైం అనేది ఉండదు, ఎందుకంటే ఆ సర్వర్స్ ని వాళ్ళు అలా ప్రిపేర్ చేస్తారు. ఓకే. ఒకసారి మీకు మైక్రోసాఫ్ట్ లో అకౌంట్ తీసుకుని డబ్బులు పేమెంట్ చేస్తే ఒక సర్వర్ ని బిల్డ్ చేయాలంటే ఎంత టైం పడుతుందండి? ఒక సర్వర్ ని బిల్డ్ చేయాలంటే నాకు తెలిసి 3 to 4 months పడుతుంది. కానీ క్లౌడ్ అలా కాదు. పే యాజ్ ఏ యూజ్. ఎంత కావాలంటే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వాడుకోవచ్చు, వద్దని కూడా వదిలేచ్చు. ఓకే. ఇక్కడ పవర్ బిఐలో మన దగ్గర ఏముందండి? నో కోడ్, లో కోడ్ ఆప్షన్. అంత గ్రాఫికల్ ఉంది ఇక్కడ. ఓకే. క్లౌడ్ కూడా కనెక్ట్ అవ్వచ్చు మనం. ఇట్స్ ఎ క్రాస్ ఛానల్ మార్కెటింగ్ పెర్ఫార్మెన్స్ రిపోర్టింగ్ టూల్. ఇట్స్ ఎ క్లౌడ్ బేస్డ్ డేటా ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్, ఈజీ టు యూజ్ ఫ్రమ్ డేటా కలెక్షన్, రిపోర్ట్ బిల్డింగ్ అండ్ ఆటోమైజేషన్. ఓకే. సో ఇన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి పవర్ బిఐలో. ఏ కలెక్షన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ రిపోర్టింగ్ టూల్ ఎనేబుల్ టు అగ్రిగేషన్, అనలైజింగ్ ద డేటా అండ్ విజువలైజింగ్ ద డేటా ఇన్ ఏ స్కేల్ లెవెల్. ఓకే. సో ఈ డేటా పవర్ బిఐ మీరు ఎలాగా సాఫ్ట్వేర్ కావాలంటే ముందు మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి, గూగుల్లోకి వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పవర్ బిఐ డెస్క్టాప్ ని క్లిక్ చేయండి. ఇక్కడ సాఫ్ట్వేర్ దొరుకుతుంది. ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ పవర్ బిఐ డెస్క్టాప్ నేర్చుకుంటాం, పవర్ బిఐ మొబైల్ నేర్చుకుంటాం, మైక్రోసాఫ్ట్ ఆన్ ప్రెమిసెస్ నేర్చుకుంటాం. ఓకే. పవర్ బిఐ రిపోర్టింగ్ సర్వీసెస్, పేజినేటెడ్ రిపోర్ట్స్, పవర్ బిఐ గేట్వే, పవర్ బిఐ గేట్వే, పర్సనల్ గేట్వే, స్టాండర్డ్ గేట్వే, ఇవన్నీ మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఓకే. సో ఈ సాఫ్ట్వేర్స్ అన్ని మనకి ఫ్రీగా దొరుకుతాయి. మీరు ఏం చేయాలంటే మీ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఒక 4 GB పైన ర్యామ్ ఉండాలి. Windows 8 లేదా Windows 10 అయి ఉండాలి. అది హోమ్ ఎడిషన్ అయినా పర్లేదు, ప్రొఫెషనల్ అయినా పర్లేదు, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అయినా పర్లేదు. ఓకే. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, అడ్వాన్స్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఇది మీకు పింగ్ చేస్తున్నారు కమ్యూనికేటర్లో. ఎవరికైతే కావాలంటే వాళ్ళు దీన్ని క్లిక్ చేయండి. చార్ట్ బాక్స్ ఇస్తున్నాను. ఇది చార్ట్ బాక్స్ లో అందరికి పంపించాను, కాపీ చేసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. దీనికి కావాల్సిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఈ ప్లస్ బాక్స్ క్లిక్ చేయండి. విండోస్ 10, 12, విండోస్ 12, విండోస్ 8, 8.1, విండోస్ సర్వర్ 2016, విండోస్ సర్వర్ 2019 అయి ఉండాలి. తర్వాత మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ కావాలంటే మీకు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 10 కంటే ఎక్కువ ఉండాలి. ఓకే.
తర్వాత మీరు 60 బిట్లో 64 బిట్ కానీ 32 బిట్లో కూడా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్. ఇది డౌన్లోడ్ చేయండి. నేను అది 64 బిట్ కాబట్టి ఫస్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేయగానే ఇది మీకు కనబడుతుందండి. చెక్ బాక్స్ ఇది చెక్ బాక్స్. ఇది నేను టిక్ మార్క్ పెట్టగానే ఇక్కడ మీకు రైట్ సైడ్ బాటంలో నెక్స్ట్ బటన్ వస్తుంది. ఓకే, సో ఇది క్లిక్ చేయండి. డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత డబుల్ క్లిక్ చేయండి, ఇన్స్టాల్ అయిపోతుంది. చాలా సింపుల్. దీని యొక్క సైజ్ వచ్చి 300 MB, అంతకుమించి ఎక్కువ లేదు. సో ఈ ఇన్స్టాల్ ఈజీయే, వర్క్ చేయడం కూడా చాలా ఈజీయే. ఎందుకంటే ఇది చెప్పాను కదా, ఈజీ టు యూజ్ ఫ్రమ్ డేటా కలెక్షన్స్ అండ్ రిపోర్ట్ బిల్డింగ్ అండ్ ఆటోమేషన్. ఓకే, ఇది మీకు ట్రైలర్ వెర్షన్ ఎన్ని రోజులు పనిచేస్తుందంటే 60 days పనిచేస్తుంది. పవర్ బిఐ సాఫ్ట్వేర్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే 60 days పనిచేస్తుంది. మళ్ళీ ఎవ్రీ మంత్ కూడా వాళ్ళు ఏం చేస్తారు, కొత్త EXEని కొత్త వెర్షన్తో రిలీజ్ చేస్తారు. ఓకే, ఇది డబుల్ క్లిక్ చేయండి. చాలా సింపుల్, ప్రతి సింపుల్. చూడండి నేను ఎలాగ ఇది ఇన్స్టాల్ చేస్తున్నాను. ప్రణీత్, వినీత్ చూస్తున్నారా? హలో అన్న. ఈ రికార్డింగ్ మీకు పంపిస్తాను ప్రతి ఒక్కరికి. ఓకే అండి, ఇది నేను ఫస్ట్ ఆల్రెడీ రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాను. వినీత్ రెండు సార్లు కనెక్ట్ అయ్యామ్మా? లేదు, ఒక్కసారి కనెక్ట్. ఇక్కడ ఏదో ఉంది, మరి డిస్మిస్ చేస్తున్నా. ఒక 2 minutes లో మనం సబ్జెక్ట్కి వెళ్తున్నాం. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి నేను ఒక 2 minutes ఉంటాను అంతే. ఫస్ట్ లో ఎలాగ ఉంటుందండి, ఒక 2, ఇదే ఫస్ట్ క్లాస్ కాబట్టి ఏం భయపడద్దు. మనం తెలుగులో చెప్పుకుంటున్నాం, చాలా బాగా అర్థమవుతుంది మీకు, కంగారు పడద్దు. సో ఇది రిమూవ్ నేను. ఓకే, ఇప్పుడు దాన్ని నేను మళ్ళీ ఇన్స్టాల్ చేస్తున్నాను. డౌన్లోడ్స్ లో ఉంటుంది, మీరు ఏది డౌన్లోడ్ చేసినా. ఓకే, ఇక్కడ మీరు లేటెస్ట్ డేట్కి వెళ్ళండి. ఇదనమాట. సో ఇలా వస్తుంది. నెక్స్ట్ ఎస్ఆర్ నో అడుగుతుంది. ఎస్ అన్నప్పుడు ఓకే. సో ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఇన్ ద లైసెన్స్ అగ్రిమెంట్, నెక్స్ట్ కొట్టండి, అయిపోయింది. క్రియేటెడ్ డెస్క్టాప్ మీద ఒక ఐకాన్ క్రియేట్ అవుతుంది.
సో ఇది ఏం చేస్తుందంటే 120 ప్లస్ నేటివ్ డేటా సోర్సెస్ కనెక్ట్ అవ్వచ్చు. డేటా సోర్సెస్ అంటే ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్, కసండ్రా, నో ఎస్క్యూఎల్, మై ఎస్క్యూఎల్. ఓకే, సో బిగ్ డేటా, హైవ్ డేటా. ఓకే, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని డేటా టైప్స్ కి ఇది కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు కస్టమ్ రిపోర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, విజువలైజేషన్ చేసుకోవచ్చు, అడాప్ రిపోర్ట్ తయారు చేసుకోవచ్చు. ఏ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ఫర్ సెల్ఫ్ సర్వీస్ అండ్ ఎంటర్ప్రైజెస్ వైడ్ అనలిటిక్స్ and reporting ad hoc and schedule reports for different users groups. Okay, main reports అలాగే ఇంటిగ్రేషన్ ఈటీఎల్ అండ్ ఈఎల్టీ కూడా. ఈఎల్టీ అంటే ఏంటంటే కొత్తగా చెప్తున్నారు. ఈఎల్టీ అంటే అజూర్ టెక్నాలజీస్ కి మన అక్కడ వాడతారు. అజూర్ టెక్నాలజీ కాని దాన్ని ఈటీఎల్ అంటారు. ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లోడింగ్. మరి ఈఎల్టీ అంటే ఎక్స్ట్రాక్ట్ లోడింగ్ అండ్ ట్రాన్స్ఫర్. ఓకే, సో క్లౌడ్ బేస్డ్ దానికి మనము ఇది సపోర్ట్ చేస్తాం. సో ఫస్ట్ మనం పవర్ బైకి ఎంట్రెన్స్ అవుతున్నాం. మీరు ఇక్కడ మీకు వర్కింగ్ ఇమెయిల్ ఐడి లేకపోతే ఈ ఇంటూ దగ్గర మీరు క్లిక్ చేయండి. ఈ ఇంటూ దగ్గర క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఆ విండో క్లోజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఆ ఇంటూ మార్క్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే అది క్లోజ్ అవుతుంది. రండి చూద్దాం, క్లోజ్ అయింది. సో ఇది ఫస్ట్ అన్నమాట. పవర్ బై డెస్క్టాప్ ఇన్స్టాల్ చేశాను, ఓపెన్ చేశాను. ఓకే, ఇవన్నీ విజువలైజేషన్స్. ఓకే, ఇదంతా క్యాన్వాస్ ఏరియా. ఓకే, ఇదేమో 3 పిల్లర్స్: మోడలింగ్, డేటా, రిపోర్ట్స్. ఇవన్నీ మెనూస్: ఫైల్ మెనూ, హోమ్ మెనూ, ఇన్సర్ట్ మెనూ, మోడల్ మెనూ, వ్యూ మెనూ, హెల్ప్ మెనూ, ఎక్స్టర్నల్ మెనూ. సో ప్రతి మెనూలోనూ కూడాను మనకు అన్ని కమాండ్స్ ఉంటాయి. చూడండి, గెట్ డేటా అనేది ఒక కమాండ్. ఒక డేటా తెచ్చుకుంటేనే కదా మనకి రిపోర్ట్ తయారు చేస్తాం. సో మనం 120 కనెక్షన్స్ అని చెప్పుకున్నాం. మైక్రోసాఫ్ట్ చెప్పాడు మనకి. గెట్ డేటా అనేది క్లిక్ చేస్తే మోర్ రండి. గెట్ డేటా క్లిక్ చేసి మోర్ రండి. కొంచెం ల్యాగ్ అవుతుంది, భయపడదు. ర్యామ్ ఎక్కువ ఉంటే పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ ఆల్ కనెక్షన్స్ అంటే 120 కనెక్షన్స్ అని ఇక్కడే ఉంటాయి. ఫైల్ ఇది డేటాబేసెస్. ఎన్ని రకాల ఫైల్స్ ఉన్నాయో అన్ని రకాల ఫైల్స్. డేటాబేస్లు ఎన్ని ఉన్నాయో అప్కమింగ్ డేటాబేస్లు కూడా. అప్కమింగ్ సాఫ్ట్వేర్స్: ఒరాకిల్ ఒక డేటాబేస్, ఎంఎస్ యాక్సెస్ ఒక డేటాబేస్, ఒరాకిల్, కసండ్రా, టెరాడేటా, నో ఎస్క్యూఎల్ డేటా, మై ఎస్క్యూఎల్ డేటా, ఓపెన్ సోర్స్, ఇలా అదే క్లౌడ్ అంటే అజూర్ సీక్వెల్ సర్వర్, అజూర్ అనాలిసిస్ సర్వర్, అజూర్ సినాప్స్. ఓకే, అజూర్ బిగ్ డేటా, అజూర్ డేటా సైన్స్, అజూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇలాంటివన్నీ కూడా ఈ గెట్ డేటాలను ఉంటాయి. ఓకే, చూడండి, అజూర్ సంబంధించిన ఇవన్నీ అజూర్ సంబంధించిన డేటాబేస్. ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, సీక్వెల్ అజూర్, మైక్రోసాఫ్ట్ అజూర్, అలాగే ఐబిఎం అజూర్. ఇలాగా డిఫరెంట్ అజూర్స్ ఉన్నాయి. అందులో మనం నేర్చుకునేది ఏ అజూర్ కైనా కనెక్ట్ అవ్వచ్చు. అజూర్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ సంబంధించిన. అంటే ఒక సర్వర్ క్లౌడ్ లో యాక్సెసిబుల్ గా ఉంటుంది. దానికి మీరు కనెక్ట్ అయ్యి మీరు చేసిన పని మీరు చేసుకోవచ్చు. ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి సాఫ్ట్వేర్ సిడీలోను, పెన్ డ్రైవ్ లో అమ్మేటోడు. అర్థమైందండి? డివిడీలోను, పెన్ డ్రైవ్ లోను, సిడీలోను అమ్మేటోడు. ఇప్పుడు అలా లేదు. ఒక వర్చువల్ మిషన్ వేస్తున్నాడు. ఆ వర్చువల్ మిషన్ లో మనకి ఏ సాఫ్ట్వేర్ లో చెప్తే ఆ సాఫ్ట్వేర్ మనకి ఒక 2 minutes లో కాన్ఫిగర్ చేసి ఇచ్చేస్తున్నాడు. అర్థమైందండి? వర్చువల్ మిషన్స్ అన్నమాట. సో సాఫ్ట్వేర్ ఇదివరకు కొనుక్కోవాలి. మనం కొనుక్కుని దానికి హార్డ్వేర్ ఇంజనీర్ వచ్చి దాన్ని సిడీలో డ్రైవ్ లో పెట్టి ఇన్స్టాల్ చేసేవాడు. ఓఎస్ ఏమంటే ఇన్స్టాల్ చేశాక ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, ఎంఎస్ యాక్సెస్, పవర్ పాయింట్, అలాగే పేజ్ మేకర్, డింగ్ బిట్స్, అలాగే ఏ సాఫ్ట్వేర్ కలితే ఆ సాఫ్ట్వేర్. ఎక్సెల్ అంటే ఎక్సెల్, కోబాల్ అంటే కోబాల్, C++, జావా,
ఇలాగ ప్రతి సాఫ్ట్వేర్ మనం కొనుక్కుని దానికి లైసెన్స్ కట్టి ఓఎస్ కూడా సీరియల్ వచ్చేది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు కట్టి వాడు ఒక సీరియల్ నెంబర్ ఇస్తాడు. అలా చేసాడు. ఇప్పుడు క్లౌడ్లోకి వచ్చిన తర్వాత మీకు ఏ సర్వర్ కావాలి, ఎంత ర్యామ్ కావాలి, ఎంత హార్డ్ డిస్క్ కావాలి, ఎంత కెపాసిటీ కావాలి, మీరు అది ఆ పోర్టల్లో సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టు వాళ్ళు అమౌంట్ అడుగుతారు. ఆ అమౌంట్ పే చేసిన సెకండ్లో మీకు రెడీ అయిపోతుంది సర్వర్. అంత ఫాస్ట్ అయిపోయింది నలభై డేస్లో క్లౌడ్ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత. ఓకే అండి, ఇవన్నీ అజూర్ సంబంధించిన సోర్సెస్ అన్నమాట. వీటి నుంచి కూడా మనం డేటాని కలెక్ట్ చేసుకుని పవర్ బిఐలో రిపోర్ట్ తయారు చేయొచ్చు. అలాగే ఆన్లైన్ చూడండి, షేర్ పాయింట్, ఎక్స్చేంజ్, డైనామిక్స్, ఇన్ని రకాలు ఉన్నాయి. అజూర్ డెవాప్స్, సేల్స్ ఫోర్స్. ఓకే, సేల్స్ ఫోర్స్ లో ఇన్ని ఉన్నాయి. గూగుల్ అనలిటిక్స్ ఉన్నాయి. ఓకే, అలాగే గిట్ హబ్, లింక్డ్ ఇన్, అలాగే ట్విట్టర్, ఓకే, ఫేస్బుక్, మనం వాడుకునే వాట్సాప్, ఇవన్నీ వాడుకోవచ్చు. అలాగే అదర్స్. డేటా అన్నది ఇక్కడ ఆర్ స్క్రిప్ట్ అని, పైథాన్ అని, ఓఎల్ఈడిబి అని, ఓడిబిసి అని, అపాచీ అని. ఓకే, సో ఇక్కడ చాలా ఉన్నాయి. ఓకే, ఇన్ని రకాల సోర్సెస్ మనం మొత్తం కలుపుకుంటే 120+ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఫైల్ ఫార్మాట్ లో ఫస్ట్ స్టార్టింగ్ ఎక్సెల్ నుంచి తెచ్చుకుంటాం. ఈ ఎక్సెల్ సోర్స్ ఎక్కడుందో ఈ పాత్ అడుగుతుంది. ఇక్కడ నేను ఇండియా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని ఒకటి తీసుకున్నాను. మీకు ఒక శాంపుల్, ఒక ఎగ్జాంపుల్ రిపోర్ట్ ఎలా తయారు చేయాలి, ఎంత సింపుల్ అది మీకు చూపించడం కోసం ఒక మ్యాప్ రిపోర్ట్ చేస్తున్నా, కొంచెం ఎక్సైటింగ్ ఉండాలని చెప్పేసి. ఇందులో చూడండి, సిటీ, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, కంట్రీ, అడ్మినిస్ట్రేషన్, ఏదో కొన్ని కాలమ్స్ ఉన్నాయి. ఈ కాలమ్స్ ఉపయోగించి మనం సిటీ వైజ్, ఓకే, కంట్రీ వైజ్ ఒక రిపోర్ట్ తయారు చేద్దాం. ఓకే, సో ఇన్ని కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను లోడ్ అంటున్నాను. సో బయట ఉన్న సోర్స్ నుంచి పవర్ బిఐలోకి డేటా లోడ్ అవుతుంది. ఇది స్టేటస్ అన్నమాట. సో ఎక్సెల్ ఫైల్ నుంచి డేటా లోడ్ చేస్తున్నాం. నాకు డేటా లోడ్ అయిపోయిందండి. ఫీల్డ్ ఏరియాలో వచ్చింది. ఇది ఫీల్డ్ ఏరియా, ఇది ఫీల్డ్ ఏరియా, ఇది టేబుల్. ఓకేనా? సో ఈ టేబుల్ నేను సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ కాలమ్స్ ఉన్నాయి నాకు. ఇవన్నీ కాలమ్స్. చూడండి ఏమున్నాయి చూడండి ఇక్కడ. అడ్మిన్ నేమ్, క్యాపిటల్, సిటీ, కంట్రీ, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, పాపులేషన్. ఓకే, పాపులేషన్ స్టేట్ వైజ్ ఎలా ఉంది ఇండియాలో. ఓకే, పై చార్ట్ వేస్తున్నా. ఇవన్నీ కూడా విజువల్స్. బై డిఫాల్ట్ పవర్ బిఐ ఇన్స్టాల్ చేస్తే 32+ విజువల్స్ ఉంటాయి. ఇవన్నీ విజువల్స్ స్కెల్టన్ అన్నమాట. చూడండి ఇక్కడ పై చార్ట్ సెలెక్ట్ చేసుకుంటే క్యాన్వాస్ ఏరియాకి ఇది వచ్చింది. దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు, మినిమైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడ కావాలంటే అక్కడ మీరు పేజ్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ దీన్ని ఏమంటారు, టోగుల్ బటన్. ఒకసారి క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది, ఒకసారి క్లిక్ చేస్తే ఆఫ్ అవుతుంది, ఒకసారి క్లిక్ చేస్తే ఆఫ్ అయింది చూడండి, మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే ఆన్ అయింది. అలా చేస్తే దాన్ని టోగుల్ బటన్ అంటారు. ఓకే అండి, ఇది ఎక్కడుందో చూడండి ఒకసారి. ఇది కనబడుతుందండి. ఇది క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది, క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నేను నాకు పాపులేషన్ బై సిటీ, ఒక్క నిమిషం. హాయ్ వినోద్ గారు. సారీ, ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఓకే, చూడండి రిపోర్ట్ ఎంత ముద్దుగా తయారైందో. ఐ క్యాచ్ అనమాట, స్టన్నింగ్ రిపోర్ట్. ఇక్కడ చూడండి, నాకు ఢిల్లీ డేటా చూడాలి. ఇది క్లిక్ చేస్తే ఢిల్లీ ఇక్కడ మీకు అపీర్ అవుతుంది. ఢిల్లీలో పాపులేషన్ చూడండి. ఇక్కడ ఇది టూల్ టిప్ అంటారు.
ఇది ఢిల్లీ ఏరియా, ఢిల్లీలో ఉన్నటువంటి సిటీ నేమ్, పాపులేషన్ ఎంత ఉంది? 10.97% ఉంది ఇండియా పాపులేషన్ లో ఢిల్లీ పర్సంటేజ్. ఓకే, సో నేను ఢిల్లీ సెలెక్ట్ చేస్తే ఢిల్లీ వచ్చింది, లేదా నాకు లక్నో సెలెక్ట్ చేసుకుంటే లక్నో కనపడుతుంది. లక్నో చూడండి ఎంత చిన్నగా ఉంది ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ఢిల్లీ ఉంది, నెక్స్ట్ ఏముందండి? ముంబై. ఓకే అండి, ఆ నెక్స్ట్ ఏమొచ్చిందండి? ఇది కోల్కతా. ఆ నెక్స్ట్ బెంగళూరు, నెక్స్ట్ చెన్నై, ఆ తర్వాత హైదరాబాద్. సో హైదరాబాద్ ఎన్నో పొజిషన్ అండి మనకి? 1 2 3 4 5 6th ప్లేస్ హైదరాబాద్. ఓకే, 3.61 పాపులేషన్ హైదరాబాద్. ఓకే, సో అమౌంట్ ఇంత హైదరాబాద్ లో ఉన్న జనాల హెడ్ కౌంట్ అనమాట. ఓకే, సో ఇలాగ రిపోర్ట్స్ ఎంత ఈజీగా ఉన్నాయండి. మనం ఏం చేసాం? మనం ఇక్కడ ఏమి చేయాల, వాల్యూస్ ఇచ్చాము, సిటీ నేమ్ ఇచ్చాము. ఈ సిటీని చూడండి, మళ్ళీ నేను తీసేస్తున్నా, మళ్ళీ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారనుకోండి, కాలం వస్తుంది. ఆ కాలంలో డేటా మనకి విజువలైజేషన్ వస్తుంది. వచ్చిందండి. సో ఎప్పుడైతే మీరు కాలంని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారో, ఆ కాలం దగ్గర చెక్ బాక్స్ టిక్ మార్క్ పెట్టుంటుంది. ఇక్కడ ఈ రిపోర్ట్ లో ఈ 2 కాలమ్స్ నేను వాడాను. ఓకే, ఈ టేబుల్లో ఈ రిపోర్ట్ కోసం నేను 2 కాలమ్స్ యూజ్ చేశాను. అది సిటీ నేమ్ బై పాపులేషన్. సో ఏమైంది? ఆ సిటీ నేమ్ లో ఉన్నటువంటి ఢిల్లీ సిటీ, చెన్నై, హైదరాబాద్ చూసారా, ఇదంతా ఆర్డర్లో వచ్చేసింది. చూసారా, పాపులేషన్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్ ఇది ఒక ఆర్డర్లో వచ్చింది, డిసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. ఇది డిసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మోర్ ఆప్షన్స్ లో మీరు అసెండింగ్ ఆర్డర్కి వెళ్ళండి. ఇది అసెండింగ్ ఆర్డర్, తక్కువ నుంచి స్టార్ట్ అయింది, ఎక్కువగా వచ్చింది. ఇది డిసెండింగ్ ఆర్డర్, ఇది అసెండింగ్ ఆర్డర్. ఓకే, సో బేస్డ్ ఆన్ ద పాపులేషన్ మీరు దాన్ని సార్ట్ అవుట్ చేశారు. ఏమని? నాకు అసెండింగ్ ఆర్డర్ కావాలా, డిసెండింగ్ ఆర్డర్ కావాలా? చూడండి, ఇక్కడ నాకు సిటీ వైజ్ కావాలి. నాకు సార్టింగ్ ఆర్డర్ సిటీ వైజ్ అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో ఏతో స్టార్ట్ అయిన సిటీస్ ఫస్ట్ వస్తాయి, జెడ్తో వచ్చాయి లేట్ గా వెనకాల వస్తాయి. అలాగే సిటీ నేమ్ బై పాపులేషన్, లేదంటే పాపులేషన్ తోటి ఆర్డర్ చేసుకుంది. ఓకే, సో ఇలాగా రిపోర్టు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, సిటీ నేమ్, ఇలాగ మనం ఎలా కావాలితో అలాగా రిపోర్ట్ చూడొచ్చు. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది, ఎందుకంటే ఫస్ట్ టైం మీరు పవర్ బై మీద రిపోర్ట్స్ చేస్తున్నారు. ఈ రిపోర్ట్ చేయాలంటే డేటా మీరు తెచ్చుకోవాలి. దానికి గెట్ డేటా అనే కమాండ్ ఉంది. ఆ కమాండ్ నుంచి డేటా మీరు ఆ ప్లేస్ లో ఏదైతే ఉందో, ఎక్సెల్ ఫైల్ అయితే ప్లేస్ ఇవ్వాలి, ఫోల్డర్ ఇవ్వాలి. మరి సీక్వెల్ సర్వర్ అయితే సర్వర్ నేమ్ ఇవ్వాలి, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాలి. అలాగే వెబ్సైట్ అయితే వెబ్సైట్ కి యూఆర్ఎల్ ఇవ్వాలి, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాలి. ఇలాగ మనము 120 కనెక్షన్స్ ఉన్నాయి. మనం ఈ క్లాసులో మోర్ దాన్ ఒక 20 కనెక్షన్స్ గురించి రెగ్యులర్ గా ప్రతి కంపెనీలో ఏం వాడతారో అవన్నీ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం. మీకు అర్థమవుతుందండి పవర్ బై గురించి? ఒక శాంపుల్ రిపోర్ట్ చెప్తున్నాను, అర్థమవుతుందా? నాగరాజు, మహాలక్ష్మి, ప్రశాంత్, శివకృష్ణ, శ్రీకాంత్, సురేందర్ రెడ్డి, వినీత్, లక్ష్మీనారాయణ గారు. అదే, ఎందుకంటే కన్వే కూడా చేయాలి కదా, సబ్జెక్ట్ అన్నది కన్వే చేయడంలో కూడా ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ బాగా ఉందనుకోండి, మీరు కూడా ఇంట్లో సొంతంగా చేయగలుగుతారు. ఇంటర్ మీరే క్రాక్ చేయాలి. నా దగ్గర స్పెషాలిటీ అది. సబ్జెక్ట్ తీసుకొచ్చి చేతిలో పెడతా, మీకు ఎవరు ఏ రకంగా క్వశ్చన్ వేసినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నేను అలా చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇది ఒక రిపోర్ట్. ఇదే రిపోర్ట్ నేను వేరే రిపోర్ట్ లో కన్వర్ట్ చేయాలనుకోండి, ఇది రిపోర్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే ఏమైంది? ఇక్కడ మీకు ఏముంది? బోర్డర్ కనపడుతుంది. ఇది బోర్డర్ కనపడుతుంది.
ఈ బోర్డర్ సెలెక్ట్ చేసుకుంటే ఈ రిపోర్ట్ మీకు సెలెక్ట్ అయింది. ఆ రిపోర్ట్ సంబంధించినటువంటి కాలమ్స్ ఇక్కడ మీకు పాపులేట్ అయ్యాయి. ఓకే, సో ఇదే రిపోర్ట్ నేను డోనట్ చార్ట్ కింద మారుస్తున్నాను. డోనట్ చార్ట్ అంటే ఏం లేదండి, మధ్యలో స్పేస్ ఉంటుంది, సర్కిల్ వైట్ స్పేస్ ఉంటుంది, అది డోనట్ చార్ట్ అంట. దీనికి ఒక పేరు, ప్రతి రిపోర్ట్ కి ఒక పేరు ఉంది, ఆ పేరుకి ఒక పర్పస్ ఉంది. ఓకే, స్టార్టింగ్ లో నేను చాలా లో లెవెల్లో చెప్తున్నాను, ఇది మీరు అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను, అంతకుమించి ఏం లేదు. చిన్న విషయాన్ని కూడా ఎంత గట్టిగా చెప్పాలా అని అనొద్దు, ఎందుకంటే కొంతమందికి ఏమి తెలియని కూడా వచ్చారు. ఓకే, పవర్ బై రిపోర్టింగ్ అంటే కూడా తెలియదు. నేను పవర్ బిఐ నేర్చుకోవాలనుకున్నానండి, మా ఫ్రెండ్స్ కి జాబ్ వచ్చింది, నేను కూడా జాబ్ లోకి వెళ్ళాలి. కరెక్టే, జాబ్కి వెళ్ళాలంటే మీరు కష్టపడాలి, చదవాలి, ప్రాక్టీస్ చేయాలి, జాబ్కి వెళ్ళాలి. ఓకే అండి, జాబ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత చదవకుండా వెళ్ళారనుకోండి, ఏమవుతుంది, మళ్ళీ 1 month లోనే రిటర్న్ వచ్చేస్తారు. ఓకే అండి, అలా రిటర్న్ వచ్చేస్తే లాభం ఏముంది? మళ్ళీ జాబ్ లోకి వెళ్ళిపోయి అప్పటికప్పుడు కంగారు పడిపోయి ఎవరైనా సపోర్ట్ చేస్తారా, జాబ్ వచ్చేసింది, అయ్యో చదువుకోకుండా జాబ్ వచ్చేసింది, మళ్ళీ ఎవరు నాకు సపోర్ట్ చేస్తారు, ఆ సార్ చేస్తారా, ఈ సార్ చేస్తారా, ఈ వేస్ట్ అన్నమాట. ముందే చదువుకుని వెళ్ళండి, ఈ జాబ్ కాకపోతే 10 జాబులు మీరు చేయగలుగుతారు. ఓకే, చదువుకునేటప్పుడు చాలా బాగా చదువుకోండి. రైట్, ఇది నేను ఇప్పుడు ఇంకో దాంట్లో కన్వర్ట్ చేస్తున్నా, ఇది ట్రీ మ్యాప్. చూడండి, ఇక్కడ పాపులేషన్ బేస్ చేసుకుని ఈ స్క్వేర్స్ వచ్చాయి, ఢిల్లీ అని, బెంగళూరు అని, చెన్నై అని, హైదరాబాద్ అని, ముంబై, కోల్కతా, అహ్మదాబాద్ కనపడుతుందండి. సో ఇక్కడ మీరు మౌస్ ఓవర్ చేయగానే, ఓకే, ఇది బెజవాడ, ఇది ఆగ్రా, ఇది మధురై. సో ఆ పాపులేషన్ ఆ ఏరియాలో మీరు మౌస్ ఓవర్ చేస్తే ఇది వచ్చేది టూల్ టిప్ అంటారు. దీన్ని ఏమంటారండి? టూల్ టిప్. మౌస్ ఓవర్ చేశారు, ఓకే, దీన్ని ఏమంటారు? టిప్. ఆ టూల్ టిప్ ఎలా కాన్ఫిగర్ చేయాలి? ఇది బై డిఫాల్ట్ లో ఉంది వాల్యూస్, దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడాను ఒక్కొక్కటి ఒక్కో రకమైన రిపోర్ట్. ఇది చార్ట్ రిపోర్ట్, ఏరియా చార్ట్ రిపోర్ట్. ఓకే, ఏరియా చార్ట్ లో మీకు నాకు కంట్రీ కూడా కాదు, లేదంటే నాకు మ్యాప్ రిపోర్ట్ కావాలండి నాకు. ఓకే, నాకు మ్యాప్ రిపోర్ట్ కావాలి. మ్యాప్ రిపోర్ట్ ఎలా కావాలి నాకు? లాంగిట్యూడ్, లాటిట్యూడ్, ఇది లాటిట్యూడ్, ఇది లాంగిట్యూడ్. ఓకే, సో మన ఇండియాలో సిటీస్ నేమ్స్ అన్నమాట ఇవన్నీ. అర్థమవుతుందండి? సో మనం ఏం చూస్తున్నాం ఇక్కడ, ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఎందుకు వచ్చిందండి అంటే, ఈ బింగ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఈ సాఫ్ట్వేర్ ని మెయింటైన్ చేసేది మైక్రోసాఫ్ట్. మీరు ఏదన్నా ఇప్పుడు రెహమాన్ షోరూమ్ హైదరాబాద్ లో ఎన్ని అవుట్లెట్లు ఉన్నాయి చూడాలనుకుంటున్నారు, లేదా హైదరాబాద్ లో సినిమా థియేటర్స్ ఎక్కడ ఉన్నాయి, మాల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి హైదరాబాద్ లో, పిన్ పాయింట్ తెలియాల. మా ఇంటికాడ నుంచి సుజనా మాల్కి వెళ్ళాలంటే ఎంత దూరం, ఎక్కడ వెళ్ళాలి, లేదంటే సుజనా మాల్లో నాకు ఒక ఐదు అవుట్లెట్లు ఉన్నాయి, అవుట్లెట్లు ఎక్కడ ఉన్నాయి, ఇంట్లో నుంచి జూమ్ లో చూడాలి. సో ఏం చేయాలంటే, బింగ్ సాఫ్ట్వేర్ అనేది మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేశారు కాబట్టి వాడి దగ్గర మీరు డబ్బులు పెట్టి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మీకు ఏ విషయం కావాలి మ్యాప్ లో అన్నది వాడికి డబ్బులు ఖర్చు పెడితే వాడు ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ డీటెయిల్స్ మీకు పంపిస్తాడు. సపోజ్ మీకు ఒక ఇప్పుడు రత్నదీప్ సూపర్ మార్కెట్ ఉంది హైదరాబాద్ లో, ఒక 100+ స్టోర్స్ ఉన్నాయి. ఓకే, వేర్ హౌస్ ఎక్కడ ఉంది, అవుట్లెట్స్ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి, నాకు డీటెయిల్ గా కనపడాలంటే మీరు ఏం చేయాలి, బింగ్ సాఫ్ట్వేర్కి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకుంటే వాడు మనీ పే చేయమంటాడు. మనీ పే చేస్తే ఆ కంపెనీ కూడా అడుగుతాడు. ఇప్పుడు రత్నదీప్ ఉందనుకోండి, రత్నదీప్ మేనేజర్ వెళ్ళి బింగ్ సాఫ్ట్వేర్ అడుగుతాడు, నా అవుట్లెట్స్ హైదరాబాద్ ప్రజలకి ఎక్కడ చూసుకున్నా కనపడాలి అని. అంటే యూజర్స్ కోసం వాడు బింగ్ సాఫ్ట్వేర్ కొని మన కోసం గూగుల్ మ్యాప్ తోటి అనుసంధానం చేసుకుంటే మనకు కనపడుతుంది, మన సెల్ ఫోన్ లో కానీ, ట్యాబ్ లో కానీ, కంప్యూటర్ లో కానీ. ఓకే అండి, వాడి అడ్వర్టైజ్మెంట్ వాడు చేసుకుంటున్నాడు. సో ఇక్కడ బింగ్ సాఫ్ట్వేర్ అనేది సెర్చింగ్ ఇంజిన్, మ్యాప్ సెర్చింగ్ ఇంజిన్ ఇది. ఓకే, మరి నేను ఒక హైదరాబాద్ గురించి చెప్తున్నా, ప్రపంచం అంతా కూడా కావాలని కూడా చూసుకోవచ్చు. అంటే బింగ్ సాఫ్ట్వేర్కి వెళ్ళి కొనుక్కోవాలి.
నా అవుట్లెట్ ప్రపంచం మొత్తం ఉంది, నా షాప్, నా బిజినెస్ లేదా ఇండియా మొత్తం ఉంది. సో నా అవుట్లెట్లు ప్రజలకు ఎవరన్నా గూగుల్ సెర్చ్ చేస్తే కరెక్ట్గా పిన్ డైరెక్షన్ కనపడాలంటే బింగ్ సాఫ్ట్వేర్లో ఆ కంపెనీ కూడా కొనుక్కుంటాడు. కొనుక్కుని మ్యాప్ తోటి ఇంటిగ్రేషన్ చేస్తాడు. ఓకే, సో దట్ ఈస్ ద ఫ్యూచర్. ఇవన్నీ రిపోర్ట్స్ అన్నమాట. ఈ రిపోర్ట్స్ అలాగే అజూర్ మ్యాప్స్ ఇవి కొంచెం బాగుంటాయి. అజూర్ మ్యాప్స్ కొంచెం ఇంకా బాగుంటాయి. ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పట్లో మీకు ఒక డెమో లా ఇస్తున్నాను మీకు. పవర్ బిఐ రిపోర్ట్స్ ఎంత బాగుంటాయని చెప్పడం కోసం మీకు నేను ఒక ఎగ్జాంపుల్, ఒక డెమో ఇస్తున్నాను నేను. రియల్ టైంలో మనం ఎలా చేస్తాము ఏంటన్నది ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, మనము ప్రాక్టీస్ కోసం చేస్తున్నాము. ఇది రియల్గా మనం కొనుక్కున్నది కాదు, ప్రాక్టీస్ కోసం నేను ఇది తీసుకున్నా అంతే, దట్స్ ఇట్. ఒక ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి అర్థం అవ్వాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ తయారు చేయాలి కదా. సో ఇలాగా మీరు లొకేషన్ అన్ని చూసుకుంటే క్లియర్గా మీకు ఇక్కడ మ్యాప్స్ వచ్చేస్తాయి. ఓకే, ఎక్కడెక్కడ అవుట్లెట్స్ ఉన్నాయి ఏంటన్నది ఈ సాఫ్ట్వేర్ దీనికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఓకే, సో మీరు ఇలాగా ప్రతిదీ కూడాను లైవ్ డేటా చూస్తారు. ఇక్కడ 100% ప్రాక్టికల్ ఓరియంటెడ్ క్లాసెస్ ప్రతిరోజు మీకు వీడియో రికార్డ్ చేసి ఇవ్వడం జరుగుతుంది యాక్సెస్. అలాగే నేను చేస్తున్న ప్రాక్టికల్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు మైక్రోసాఫ్ట్ ఎగ్జామినేషన్ DA100 అనేది కూడా మీకు నేను సపోర్ట్ ఇస్తున్నాను. మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఫీజు కట్టుకుని. మీకు డమ్స్ కూడా ఇస్తాను నేను. మీరు ఇంటర్వ్యూ మీరే కొట్టుకునేలాగా నేను మీకు సబ్జెక్ట్ టీచ్ చేస్తాను. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇక్కడ చూడండి, ప్లస్ ఇంకోటి క్లిక్ చేస్తే రెండో పేజ్ వస్తుంది. ఈ రెండో పేజ్లో నాకు ఎలా కావాలి, ఓకే, సిటీ కావాలి, కంట్రీ వద్దు, అలాగే పాపులేషన్, ఒక చిన్న ఎగ్జామ్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకునేలాగా నేను ఇస్తాను. భయపడద్దు. ఓకే అండి, ఇలాగా మీరు ప్రపంచంలో ఏ బిజినెస్ అయినా గూగుల్లో సెల్ ఫోన్లో కూడా చూసుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ అలాగే టేబుల్ రిపోర్ట్ ఎలా చేయాలి. ఇది ఒక టేబుల్ రిపోర్ట్, ఇది మ్యాట్రిక్స్ రిపోర్ట్. వేరే డేటా నుంచి తీసుకురావాలి నేను. ఇదంతా మీకు డెమో ఇస్తున్నాను. ఓకే, ఈ ఫైల్స్ అన్ని కూడా మీకు పంపిస్తారా, మీరు నాతో ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవన్నీ 4 టేబుల్స్ ఉన్నాయి. ఓకే, చూడండి, ఇక్కడ నేను లొకేషన్ ఆర్డర్స్ అని పెట్టుకున్నా. ఈ ఆర్డర్స్ లో నాకు సేల్ ఎంత వచ్చింది, అలాగే ప్రాఫిట్ ఎంత వచ్చింది, లొకేషన్ వైజ్ ఎంత వచ్చింది, నాకు సిటీ వైజ్ కాదు స్టేట్స్ వైజ్ లేదా రీజన్ వైజ్ తీసుకోండి.
ఓకే, స్టేట్ వైజ్. ఇది టేబుల్. మొదట్లో కొంచెం స్లోగానే ఉంటుంది సబ్జెక్టు, రాను రాను మీకు అర్థం చేసుకునే దాన్ని బట్టి నేను కొంచెం స్పీడ్ పెంచుతాను సబ్జెక్ట్ గురించి. ఓకే, మొదట్లో బేసిక్స్ గురించి చెప్పేటప్పుడు తెలిసిన వాళ్ళకి కొంచెం అయ్యో ఇంత చిన్నగా చెప్తున్నారేంటి మా సార్ అనుకోదు. ఓకే, సో కొత్తగా కారు కొనుక్కున్నవాడు ఎంతో మెల్లగా తోలుతాడండి. రోడ్డుని 10 సార్లు చూస్తాడు, వచ్చేవాడిని పోయేవాడిని చూస్తాడు. అలా ఉంటుంది అనమాట ఫస్ట్ లో, స్టార్టింగ్ లో. అలా నేర్చుకుంటే మీకు అర్థమవుతుంది. నా క్లాస్ లో అందరికి అర్థం కావాలని కోరుకుంటా. ఒక్కరికి అర్థమయ్యి మిగతా 9 మంది అర్థం కాకూడదని చెప్పను, అందరికి అర్థమయ్యేలా చెప్తాం. చూడండి, ఇది కాలం వైజ్ టోటల్, రో వైజ్ టోటల్. ఇది కాలం వైజ్ టోటల్ అంటే టోటల్ సేల్స్ ఎంత, ప్రాఫిట్ ఎంత, అలాగే స్టేట్ వైజ్ రీజన్ వైజ్ ఎంత. ఓకే, సో ఇలాగా రిపోర్ట్స్ ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి. సో మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థం కావట్లేదా? ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మీరంతా కూడా నేను మిమ్మల్ని అందరినీ నేను మీకు రాదు అన్నట్టుకున్నానే నేను ఆలోచించి అందరికి అర్థమయ్యేలా చదవాలని నేను చూస్తున్నాను. నావే మీకు అర్థమవుతుందా నేను చెప్పే విధానం? చెప్పండి, మీ డౌట్స్ ఉంటే అడగండి. హలో, నాగరాజ్, ప్రశాంత్, ప్రవీణ్, శివకృష్ణ, శ్రీకాంత్, సురేందర్ రెడ్డి, వినీత్, లక్ష్మీనారాయణ, చెప్పండి. సార్ యాక్చువల్గా ఇక్కడ ఆర్డర్స్ టేబుల్ లో డిస్కౌంట్ అనేది ఒక సింబల్ పక్కన ఉంది కదా సార్, ఆ డిస్కౌంట్ అనేది వాల్యూస్ ప్రకారం అటు సింబల్ ఉంటుందా? అంతే. ఎక్కడండి మీరు చెప్పేది? ఇందులో ఇప్పుడు సెంట్రల్ సేల్స్, ప్రాఫిట్, ఈస్ట్ సేల్స్. లేదు సార్, ఇక్కడ ఫీల్డ్స్ లో ఆర్డర్స్ టేబుల్ ఉంది కదా, ఆర్డర్స్ అనే టేబుల్. అవునండి సార్. డిస్కౌంట్ ఉంది సెకండ్ పాయింట్. అవును, ఉంది. సెకండ్ కాలం అది. సెకండ్ కాలమ్ అది సింబల్ ఉంది కదా సార్ పక్కన. అది సింబల్ కాదు, అది న్యూమరికల్ డేటా. ఇది న్యూమరికల్ డేటా. ఏ సింబల్ అదే వాల్యూస్ ఉన్న దాన్ని బట్టి న్యూమరికల్ డేటా ఉంది. ఇది సిగ్మా, దీన్ని సిగ్మా సింబల్ అంటారు. ఈ సిగ్మా సింబల్ అంటే న్యూమరికల్ డేటా, లొకేషన్ ఐడి, ఇందులో టెక్స్టువల్ డేటా ఉంది. ఈ ఆర్డర్ డేట్ దగ్గర డేటా ఉంది, అంటే ఇక్కడ డేట్ డేటా టైప్ ఉంది. ఓకే సార్, ఇప్పుడు సేల్స్ ఆర్ఈపి, రిప్రజెంటర్ నేమ్ అన్నమాట, సేల్స్ మోడ్. సో ఇవన్నీ కాలమ్స్. ఇక్కడ నేను చాలా డీటెయిల్గా వెళ్తాను. ఓకే, ఈ రోజు కూడా కొంతమంది కొత్తగా వచ్చారు, వాళ్ళకు కూడా అర్థం కావాలన్న ఉద్దేశంతో నేను కొంచెం అర్థం అవడానికి ఏదో చెప్పాను, అంతే. దట్స్ ఇట్. ఇప్పుడు అందరికి అర్థం కావాలంటే మనం చెప్పాలి కదండి. ఇప్పుడు కొత్తగా వచ్చారు, నిన్న నేను అడిగితే కొంతమంది తక్కువ మంది వచ్చారు. ఒక్క నిమిషం అండి, ఫోన్ వచ్చి. చెప్పండి. జ్యోతి, మహాలక్ష్మి, నాగరాజ్, ప్రశాంత్, డానియల్, శివకృష్ణ, ఓకే, సురేందర్ రెడ్డి, వినీత్, లక్ష్మీనారాయణ గారు. సో మనం చాలా క్లిస్టర్ గా సబ్జెక్ట్ మాట్లాడుకుంటాం. అర్థం అవడం కోసం కొంచెం అలా చెప్పడం జరుగుతుంది. ఓకే, చెప్పండి, మీకు ఏమైనా డౌట్లు ఉంటాయి. కస్టమర్ ఐడిలో కూడా ఇంటీజర్ వాల్యూస్ సార్, న్యూమరిక్ వాల్యూస్.
ఇదిగోండి డేటాలోకి వచ్చామనుకోండి, డేటా సెక్షన్ 3 పిల్లర్స్ లో డేటా సెక్షన్ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటే ఓకే కస్టమర్ ఐడి ఏముందండి ఇక్కడ ఈ ఓకే అంటే టెక్స్టే కదండి అది. ఓకే 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 ఇప్పుడు సేల్స్ రిప్రజెంట్ ఉంది, ఆర్ఈపీ అని ఉంది, ఇది టెక్స్టబుల్ డేటా. ఇది లొకేషన్ ఐడి అంటే ఇది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెటిక్స్ అన్నమాట. దాన్ని కూడా టెక్స్ట్ గానే చూపిస్తుంది. ఓకే సో ఇప్పుడు సేల్స్ క్వాంటిటీ చూడండి, మొత్తం అంతా సేల్స్ అంతా కూడా నెంబర్సే ఉంది. ఇక్కడ చూడండి డెసిమల్ సేల్స్ సిగ్మా సింబల్ ఉంది కదండి, సిగ్మా సింబల్ ఉందంటే నెంబర్స్ డేటా, ప్రాఫిట్ ఉందంటే నెంబర్స్ డేటా, క్వాంటిటీ ఉందంటే నెంబర్స్ డేటా. అలాగే కస్టమర్ ఐడి ఉంది, ఇక్కడ ఏముంది టెక్స్ట్ వరల్డ్ డేటా. ఇక్కడ మీకు సిగ్మా లేదు చూసారా, ఓకేనా. సిగ్మా ఉంటే న్యూమరికల్ డేటా, సిగ్మా లేకపోతే టెక్స్ట్ వరల్డ్ డేటా. సో ఇది డేటా మోడలింగ్ డేటా, ఇది పిల్లర్, ఇదేమో డేటా టేబుల్లో డేటా చూడడానికి, ఇక్కడ రిపోర్ట్ తయారు చేయడానికి. ఇది 3 పిల్లర్స్ అని చెప్పుకున్నాం కదండి. సో ఇక్కడ విజువలైజేషన్ చేస్తాము, ఇక్కడ డేటాను చూస్తాము, ఇక్కడ మోడలింగ్ చేస్తాము. ఓకేనా. సో నేను మీ సెల్ నంబర్స్ అన్నీ ఇవ్వండి, వాట్సాప్ ఉన్న నెంబర్లు ఇస్తే మీకు వాట్సాప్లో గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. ఫస్ట్ కొన్ని క్లాసులు ఫ్రీగా ఉంటాయి, మీరు నచ్చితే క్లాస్ కంటిన్యూ అవుతారు, లేదనుకుంటే మానేయచ్చు, యాజ్ యూ విష్. ఓకే మనం ఇక్కడ మెటీరియల్ ఇస్తున్నాము, డైలీ వీడియో రికార్డ్స్ చేసిస్తాము, అలాగే ఒక లైవ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాము, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాము, ఓకే మాక్ ఇంటరెస్ట్ చేస్తాము, రెజ్యూమ్ ప్రిపరేషన్ చేస్తాము, సబ్జెక్ట్ అందరికంటే బెస్ట్ ఇస్తాము. ఓకే తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు 1-to-1 కూడా నన్ను క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే 30 మంది 40 మంది బ్యాచ్ ఉన్నారనుకోండి, మీరు నాతో మాట్లాడే అవకాశం దొరకదు. సో ఈ రిపోర్ట్ సేవ్ చేస్తున్నాను. సో మీరు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో ఇప్పుడు దాకా మీ సెల్ నెంబర్ నాకు ఇవ్వకపోతే ఇవ్వండి. ఓకే ఇది ఫస్ట్ రిపోర్ట్. ఓకే ఇది ఇందులో ఈవినింగ్ బ్యాచ్కి వెళ్ళాలి. సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, డౌట్స్ ఏమి లేకపోతే రేపు క్లాసులో కలుద్దాం. మీరు ఏమైనా ఇక్కడ కోర్సులో కంటిన్యూ అవ్వాలంటే మీ నెంబర్స్ చాట్ బాక్స్లో షేర్ చేయండి. ఓకేనా.